పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా నుండి తీసుకొచ్చిన నాడి పత్తి ఆవులు ఆకర్షంగా నిలిచాయి. ఇక నాడిపత్తి గోశాల వారు ఆవులను వృద్ధి చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ ఉపసంచకులు తెలిపారు. ఇక భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు అంతా కూడా గోమాతతోనే జరుగుతాయని చెబుతున్న ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖ ఉపసంచకులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అయితే ఏలూరు జిల్లా శాఖలో వివిధ శాఖ అధికారులు అయితే వివిధ స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో అయితే ప్రత్యేకంగా అయితే ఆవులు అయితే స్టాల్స్ అయితే కొంత ప్రత్యేకంగా కనపడుతున్నాయి. ఇదే విషయమే మనతో మాట్లాడడానికి ఉపసంచకులు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ ఆవులు ఏ జాతికి చెందింది, దీని ప్రత్యేకత ఏంటి? మనం పూర్వం నుంచి కూడా గో పూజ కానీ, గో సంబంధిత పదార్థాల మీద కానీ, గో సేవ కానీ, గో సంవృద్ధి మీద కానీ ఎంతో మన ముడిపడి ఉంది మన మానవ జీవితం. అందుకే ఈ మానవ పరిపుష్టికి గోమాత ఎంతో పట్టాభిషేకం కడుతుంది. ఈ మార్పుల్లో మనకి పూర్వం ఈ ఆవులు 5-6 అడుగులు ఎత్తు ఉండేవి. కాలక్రమేణా మరి అంత ఎత్తు ఆవులు మెయింటైన్ చేయడం ఏమైనా సరే కొద్దిమంది వాళ్ళకి అంత అందుబాటులో లేకపోవడం వలన రైతులు వీటి మీద దృష్టి పెట్టి, అంతకుముందు మనకి కోనూరు అనే బ్రీడ్ ఉంది మనకి, అది 3 అడుగులు ఎత్తులో ఉండేది. దాని నుంచి ఇప్పుడు 2 అడుగులకి మినియేచర్ అని చెప్పి, మైక్రో మినియేచర్ అని చెప్పి, నాడీపతి జ్ఞానం అని చెప్పి, ఈ నాడీపతి గోశాల వారు డాక్టర్ కృష్ణరాజు గారు వీటిని వృద్ధి చేస్తూ 16 సంవత్సరాలుగా వీటి మీద ఆయన పరిశోధన చేస్తూ ఆయన ఫామ్లో ఈ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవుని ఇంటింట బంటి కంటి ఒంటి నిండా మన భారతీయ సంస్కృతి ఉట్టుపడేలా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంభాషణని అంతా కూడా ఈ సమ్మతిని అంతా కూడా మన గోమాతోనే జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో వీటిని అపార్ట్మెంట్లో సైతం పెంచుకునే విధంగా ఇవన్నీ కూడా ఇలా తీసుకురావడం జరిగిందండి. ఇది ఏలేశ్వరం దగ్గర అక్కడి నుంచి ఆయన తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇవి మనకి ఒక ఇంట్లో చక్కగా ఒక ఆహ్లాద వాతావరణాన్ని తెలియజేయడానికి, అలాగే మనం అనుకున్నట్టుగా పెంచుకోవడానికి, పోషణ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి ఇలాగ మనకి ఈ గోసేవని మనం ముందుకు సాగిద్దాం. గోమాత జయము జయం. ఇప్పుడు మనకి గోమాతలో ఇప్పుడు అభివృద్ధి తీసుకుంటుంటే సాత్రసమన్ అనేది ఒకటి వచ్చిందండి. ఇది వీటిలో కూడా మనం చేయడం జరుగుతుంది. దాని ద్వారా పేదోళ్లే వచ్చేలా కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి జాతిని కూడా మన గోజాతిని, అందులో మన నేటివ్ బ్రీడ్స్ అంటే దేశీయ గోజాతిని మనం రక్షించుకోవడం మన అందరి తరఫున ఉంది. ఎందుకంటే ఈ గో ద్వారా మనకి ఆ పాల ద్వారా మనకి మంచి పశు పోషణ మనకి అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాల ద్వారా మంచి పోషణ ఉంది. కాబట్టి వీటికి అభివృద్ధికి ముందు ఇంకా సాక్షి సంబంధించిన టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పేదోళ్ళు ఎక్కువగా వచ్చేటట్లుగా, గోరక్షణ బాగా జరిగేటట్లుగా చేపడతాం. భారతదేశ సంస్కృతిలో కూడా గోజాతిని అభివృద్ధి చేయడంలో మేము ముందడుగు చేస్తున్నాం. గోవులు అయితే నాడిపత్తి చెందిన జాతిని కూడా అధికారులు పోషణ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా గోవులు పెంచుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్యంతో ఉంటామని, గో అభివృద్ధి కూడా చేయాలంటూ కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మీరు నరేష్తో హరీష్, ANN న్యూస్.